నేను బిక్నూరు యువకుడిని. ఇది గతంలో 2021లో దీని కొత్త ఫార్మా కంపెనీ గురించి అనుమతులు వచ్చినట్టు తెలిసింది. అయితే దీంట్లో ఇప్పటివరకు మాకు ఏ సమాచారం లేదు. నిన్న సాక్షి పేపర్లో వచ్చిన వార్త ఆధారంగానే ఇప్పుడు మాకు తెలిసింది ఈ విషయం అనేది. ఈ కంపెనీకి ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రొడక్ట్ చేయడానికి ఇంతకుముందు ఎలాంటి కంపెనీలు లేవు. హరిద్వార్లో ఏదో చిన్న కంపెనీ ఉందంట. ఇది భారీ రసాయనాలకు సంబంధించిన కంపెనీ. ఎలాంటిది ఇప్పటి వరకు మనం ఎక్కడ కానీ వాళ్ళు చేయలేదని తెలిసింది. అందువలన అనుభవం లేని కంపెనీలు వస్తే ప్రజలకు, యువతకి ఇబ్బంది కలుగుతుంది. రేపు రాబోయే భవిష్యత్తులో పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుందని అందుకే దీనివల్ల వాయు కాలుష్యము, జల కాలుష్యము, అలాగే తాగే నీరు రేపటి పిల్లలకు కూడా శ్వాస సంబంధించిన రోగాలు ఇవన్నీ వస్తాయని దాని వల్లనే మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. దీనిపైన ఎలాంటి సమాచారం మాకు లేదు. ఓన్లీ 2021లో దీనికి సంబంధించిన అనుమతులు వచ్చాయని తెలిసింది. అది కూడా గ్రామ పంచాయతీలో అనుమతి లేకుండా డైరెక్ట్ DTCP TS ఐపాస్ ద్వారా దీని అనుమతులు తీసుకున్నట్టు దాని ద్వారా మాకు ఎలాంటి సమాచారం తెలియకపోవడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే మేము దీని గురించి ఉధృతం చేస్తున్నాము. రేపటి కార్యాచరణ ఏంటి అంటే ఏం లేదండి. మాకు బిక్కనూరు అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతము. మాకు పరిశ్రమలకు సంబంధించిన అవసరం లేదు. ఏదైనా ఉపాధి కావాలనుకుంటే మాకు ఫుడ్ సంబంధించిన ఇండస్ట్రీస్ కావాలని మేము కోరుతున్నాము. ఇలాంటి భారీ రసాయన ఆధారిత పరిశ్రమలు వస్తే మాకు మా భవిష్యత్తుకు రేపటికి శ్మశానంలాగా మారుతుందని అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికోసం యువత పోరాడతామని తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.